ఒక్కొక్కరికి ఎలా ఈ ట్రిప్ అయితే నువ్వు లెటర్ పంపిస్తే నెక్స్ట్ ట్రిప్ నేను పంపుతాను. ఆహా, ఓకే. మనకైతే అలా. మళ్ళా మాకు కంప్రమైజ్ అయ్యి అడ్జస్ట్ చేసుకునే వాళ్ళం. ఆహా, ఓకే ఓకే. అండ్ మీ పాప ఫోటో ఫస్ట్ టైం ఎలా చూసారు అక్కడ అంటే ఉన్నప్పుడు? పేపర్ లో కటింగ్ చేసి ఉత్తరాలు పెట్టేసి పంపించారు ఆవిడ. అంటే అక్కడ ఏమేం జరుగుతుందనా ఊర్లో? ఓకే. పెట్టారు. కట్ చేసి పెట్టేదాన్ని అన్నమాట. పెట్టేసి పంపించేదాన్ని. అది చూసి అందులో చూసారంట. మీరు కావాలని అలా ఆ, అలా ఫోటో పెట్టారా? అంటే పేపర్ ఫోటో కటింగ్. కావాలని కాదు, చూడు ఇలాగ ధర్నా చేస్తాను, ఓకే మీరు ఓకే భయపడకండి, ఓకే ధైర్యంగా ఉండండి, ఓకే. మీకు తీసుకొచ్చే బాధ్యత మాదనేసి ఒక ధైర్యం చెబుతూ లెటర్ రాసేవారు. ఇక్కడ మేము భయపడే వాళ్ళకి భయపెట్టిస్తే వాళ్ళు ఇంకా భయపెట్టేస్తారు కదా అనేసి ఒక పోరాటం చేస్తాను, జడకండి ధర్నాలు చేస్తాను అనుకుని పాప ఫోటో కట్ చేసి పెట్టేసి అయితే పంపించారు. జైల్లో అయితే చాలా బాధ. అంటే ఆ పాకిస్తాన్ ఖైదీలకి పడుకుని పెట్టి చెట్ట పైకి ఎత్తేసి పట్టుకొని పెద్ద బెల్ట్ ఉంటుంది, ఇలాగ బాధేసేవారు. అమ్మో సత్యం బావ సత్యం అంటే మేమేంటి మనకి అలాగ కొట్టేస్తారని మేము జడిచిపోయాం. ఈ చెట్ట పైకి ఎత్తేసేవారు, చేయలో సాపేసేవారు. కింద పడుకుని పెద్ద బెల్ట్ ఉంటుంది కర్ర పట్టుకొని, ఇలా తిడ్డు ఉంటుంది అలా. ఆ బెల్ట్ లో అలా కొడుతూ అమ్మో సత్యం 10 దెబ్బలు అంటాలంటది. మనకి ఇండియా వాళ్ళు కూడా అలాగే కొడతాం జడిచిపోయాం. ఫస్ట్ లో మేము వెళ్ళేటప్పటికి మొక్కలకి నీళ్ళు పోస్తుంటాం కదా, ఆ పక్కన వాళ్ళకి అది ఏం చేసాడో మనకు తెలీదు, అలా కొడుతుంటే అలాగే మనకి కూడా కొట్టేస్తారని భయం వేస్తుంది ఫస్ట్ లో. వాళ్ళు అన్నారు మీకు ఇలాగ కొట్టరు, మీరు ఇంకా ఒకసారి 2 సార్లు తప్పులు చేస్తే మీకు కొడతారు. తప్పులు అంటే జైల్లో కానీ మా 22 మందిలో కానీ, ఇంకా గుజరాత్లో ఉన్నారు ఇండియా వాళ్ళు కదా, ఏ బాత్రూమ్ దగ్గర బట్టలు ఉతుక్కున్నప్పుడు కానీ మనలో మనం కొట్టుకుంటే ఒకసారి కుదిరేసి రెండోసారికి గడికి ఒక మనిషి 3 తప్పులు చేస్తే మీకు కూడా అలాగే పడుతుంది. అంటే అప్పటి నుంచి గొడవలు కూడా బాత్రూమ్ దగ్గర అలాగే అడ్జస్ట్మెంట్ అయిపోవాలి మేము. అలాగే అలా కొట్టేస్తారు అయితే. మీరు ఒక్కొక్కరికి ఎలా సమాధానం చెప్తారు అక్కడ ఎన్ని రోజులు ఉన్నప్పుడు? ఎలా మీరు సమాధానం ఏంటి, తిట్టేవారు కూడా 22 మంది ఉన్నాం, నీ వాళ్ళని ఇలా ఇలా జరిగింది, మా డ్రైవర్లు కూడా నీ వెంట వచ్చారు. అంటే ఇంతకు ముందు ఇతనికి యాట్లో గనగల రామారావు పాకిస్తాన్ వైపు ఎక్కువ యాడ్ చేసేవారు, బోర్డర్ దగ్గరలో ఇతని వల్ల దొరికిపోయారు అనేసి ఒక బ్యాగ్ నేమ్ మీద వస్తుంది ఇతనికి. ఇతను అది దృష్టిలో పెట్టుకుని భోజనం సరిగ్గా చేసేవారు కదా అక్కడ. పెళ్ళి కుర్రోలు కూడా ఉన్నారు ఇతనైతే కదా, నా పెళ్ళి అవ్వకుండా కూడా మీరు చేస్తారు, నేనంటే మేము దొరికిపోయాం అనేసి అనేవారు. అని అనేవారు. ఒక బాధలో ఉండేది. తప్పదు మరి, జరిగిపోయింది ఓకే ఓకే ఓకే. చాలా బాధ. బట్ ఇప్పుడు వాళ్ళందరూ బయట వచ్చేసారు. వచ్చారు, పెళ్ళిళ్ళు కూడా చేసుకుంటారు. భయంలో ఉన్నప్పుడు అలాగే సడన్ గా ఉంటది మనం అన్నమాట. మాట్లాడతామా వాళ్ళకి అనుకోనిదే భయం ఉంటది మాట్లాడేస్తాం. కదా. మీరు